ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి తెలిసే నీ నుదిటి రాతను చెరుపుతున్న వ్యక్తిని నమ్ముతున్నావు. ఇకపైనైనా కానీ తెలుసుకోపోతే అది పూర్తిగా నీ కర్మే అవుతుందమ్మా. నా మీద నమ్మకంతో 2 నిమిషాలు విను తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం, గౌరవం, ఇష్టం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఈ సందేశం వినే ముందు చాలామంది కూడా గురువుగారి నెంబర్ అడుగుతున్నారండి. వారి కోసం మరొక్కసారి చెప్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయండి. మరి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక వారు ఆ సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటువంటి సమస్యలు మీకు ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేకపోవడం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, ఇలా మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా కానీ ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి. గురూజీ శివరామరాజు గారు, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఎన్నో జ్యోతిష్యాలు అనేవి ఇప్పటి వరకు చెప్పించుకొని ఉంటారు. అవి మీ జీవితంలో జరిగి ఉండకపోవచ్చు. కానీ ఈ గురువుగారు అలా కాదండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100% జరుగుతుంది. మీకున్న సమస్యలకు తగిన పూజలు చేసి ఆ సమస్యల నుంచి మిమ్మల్ని పూర్తిగా బయటపడేసి మీరు ఆనందంగా ఉండేలా చూసుకుంటారు ఈ గురువుగారు. తప్పకుండా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారికి కాల్ చేసి చూడండి. ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందిన వారు కూడా ఉన్నారు. నమ్మకంతో కాల్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు మనకి ఏం సందేశం అందించాలి అనుకుంటున్నారో తెలుసుకుందాం. తల్లి, నా నుదిటి రాత బాగోలేదు, నా తలరాత బాగోలేదు, నా జీవితంలో ఎన్నో కష్టాలు, నమ్మిన వారే నన్ను మోసం చేస్తున్నారు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అసలు ఈ జీవితం ఏంటి అని చెప్పి నీకు అర్థం కాని పరిస్థితులలో ఈ రోజున నువ్వు నిలబడ్డావు. అసలు నీ జీవితం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకునేలా ఈ కథ నీకు వివరిస్తుంది. పూర్తిగా వినమ్మా. ఎక్కడా కూడా నువ్వు ఈ కథని వదలకుండా వింటేనే పూర్తి జీవితం అనేది అర్థమవుతుంది అని చెప్పి మనకి బాబాగారు ఒక కథను వినిపించాలి అనుకుంటున్నారండి. నిజంగా బాబాగారు చెప్పినట్లుగా కథని ఎవ్వరూ కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వింటేనే పూర్తిగా అర్థమవుతుంది. ఒక ఊర్లో ఒక మహారాజు ఉన్నారు. ఆ మహారాజుకి ఒక మంచి అందమైన అమ్మాయితో వివాహం జరుగుతుంది. ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఒకరోజు ఆ యొక్క రాజ్యంలోకి ఒక సన్యాసి వస్తారు. సన్యాసి వచ్చి భిక్షాటన చేసుకుంటూ రాజుగారికి ఒక మాట చెప్తారు. రాజుగారు ఆ సన్యాసి మాటలు విన్న తరువాత ఈ సన్యాసికి చాలా అనుభవం ఉంది, అసలు నా జీవితం గురించి కూడా ఒక్కసారి అడిగి తెలుసుకుందాము అనుకొని, స్వామి నా యొక్క జీవితం గురించి చెప్పండి. నాకు వివాహమైన తరువాత నా భార్య నా దగ్గరికి వచ్చిన తరువాత నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. ఇక నా బిడ్డల విషయానికి వస్తే నాకు ఎటువంటి సంతానం కలుగుతుంది, నా బిడ్డల వల్ల నేను ఆనందంగా ఉంటానా అని చెప్పి అడుగగా అప్పుడు ఆ సన్యాసి ఏం చెప్తారు అంటే, నాయన నీకు బిడ్డల వల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి, కానీ నీకు పుట్టబోయే బిడ్డ మగబిడ్డ అయితేనే నీకు ఇటువంటి ఫలితం కలుగుతుంది. ఒకవేళ కనుక నీకు ఆడబిడ్డ జన్మిస్తే నీ జీవితం అంతా కూడా అల్లకల్లోలంగా మారుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజుగారు దాని గురించే బాగా ఆలోచిస్తూ ఉంటాడు. కొన్ని నెలలు గడిచిన తరువాత ఆ రాణి అంటే గర్భంతో అంటే నెల తప్పుతుందన్నమాట. నెల తప్పిన తర్వాత ఈ రాజుకి మరి కాస్త టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ అబ్బాయి పుడతాడేమో, అమ్మాయి పుడుతుందేమో, అమ్మాయి పుడితే నా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పి ఆ సన్యాసి చెప్పారు కదా, మరి ఎలా, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, అమ్మాయి పుడితే నేనేం చేయాలి అని చెప్పి
చాలా ఆలోచిస్తాడనమాట. ఇలా ఆలోచిస్తూ తనలో తనే మదన పడిపోతూ ఉన్నప్పుడు ఆ రాణి తన దగ్గరికి వచ్చి, మహారాజా, ఇదివరకు మీరు చాలా సంతోషంగా ఉండేవారు, కానీ ఈ మధ్య మీరు దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అసలేం జరిగింది నాతో చెప్పండి అనగా ఆ సన్యాసి చెప్పిన మాటలన్నీ కూడా ఈ రాజుగారు తన యొక్క భార్యకు వివరిస్తాడు. అప్పుడు భార్య చాలా బాధపడుతుంది, కానీ మహారాజుకి ఒక్క మాట కూడా ఎదురు చెప్పదు. మహారాణి, నువ్వు ఖచ్చితంగా మగబిడ్డకి మాత్రమే జన్మనివ్వాలి. ఒకవేళ పొరపాటున కనుక నువ్వు ఆడబిడ్డకు జన్మనిచ్చావు అంటే కనుక నిన్ను ఇంకా నీకు పుట్టిన బిడ్డను ఇద్దరిని కూడా చంపేస్తాను. ఇందులో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి ఆ మహారాజు చెప్పడంతో ఆ రాణి మరి కాస్త భయపడిపోతూ ఉంటుందన్నమాట. ఇక గర్భంతో ఉన్న తన భార్యకు నెలలు నిండి ప్రసవం రోజు కూడా దగ్గర పడింది. ఇక ఒకరోజు మహారాణికి నొప్పులు రావడం మొదలవుతాయి. అనుకున్న విధంగానే తనకు ఆడపిల్ల కాకుండా మగబిడ్డ జన్మిస్తాడు. ఇక మగబిడ్డ జన్మించిన తరువాత కోరుకున్నదే జరిగింది అని చెప్పి ఆ రాజు సంబరపడిపోతాడు. మహారాణి కూడా అప్పటి వరకు ఎవరు పుడతారో అని భయంతో టెన్షన్తో ఉన్న తను కూడా ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ అయ్యి చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట. ఇలా ఇక ఆ బాబుకి కూడా 2-3 సంవత్సరాలు వస్తాయి. ఆ సన్యాసి చెప్పిన విధంగానే ఆ యొక్క రాజ్యం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇక మళ్ళీ రెండవసారి కూడా మహారాణి గర్భధారణ చెందుతుంది. ఇక తరువాత మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది. ఈసారి ఆ రాజ్యం యొక్క పనుల మీద మహారాజు వేరే ఒక రాజ్యానికి వెళ్ళాల్సి వస్తుంది. వేరే రాజ్యానికి వెళ్ళే ముందు మహారాణి దగ్గరికి వచ్చి రాజు ఏమని చెప్తాడు అంటే, రాణి, ఇప్పుడు నువ్వు గర్భంతో ఉన్నావు. నేను మరొక పని మీద ఊరు విడిచి వెళ్ళాల్సి వస్తుంది. నేను తిరిగి వచ్చేలోపు నీకు ఖచ్చితంగా ప్రసవం అనేది జరుగుతుంది. ఒకవేళ పొరపాటున కనుక నీకు ఆడబిడ్డ జన్మిస్తే కనుక నువ్వు పురిట్లోనే ఆ బిడ్డను చంపేయి, లేకపోతే మాత్రం నేను ఊరుకోను, నిన్ను రాజ్య బహిష్కరణ చేస్తాను అని చెప్పి చెప్తాడు. ఇక ఆ మాటలకు మహారాణి చాలా భయపడుతుంది. ఎందుకంటే రాజుగారు కేవలం మాట మాత్రమే కాదు, ఏదైనా చెప్పారు అంటే కనుక అది ఖచ్చితంగా జరిగేలా చూసే మొండివారు కూడా. ఇక అనుకున్న ప్రకారమే మహారాజు ఆ రాజ్యాన్ని విడిచి మరొక రాజ్యం దగ్గరకు పని మీద వెళ్తాడనమాట. ఇక ఆ రాజుగారు వెళ్ళిన తరువాత కొన్ని నెలలకు మహారాణి ప్రసవ సమయం దగ్గరికి వచ్చి పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది. అనుకున్నట్లుగానే ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మహారాణి ఆడబిడ్డ జన్మించిందని చాలా బాధపడుతుంది. తన ప్రసవ సమయంలోనే దుఃఖం ఆపుకోలేక ఆ బిడ్డని గుండెకు హత్తుకొని చాలా పెద్దగా ఏడుస్తుంది. ఇక ఆ యొక్క ఇద్దరిని చూసి మంత్రసాని, ఎవరైతే ప్రసవం చేయడానికి వచ్చిన వైద్యురాలు ఉందో అప్పటి రోజుల్లో ఆ వైద్యురాలిని మంత్రసాని అని పిలిచేవారు. ఆ మంత్రసాని మహారాణిని అడుగుతుంది, ఎందుకు రాణి, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు అందమైన లక్ష్మీ స్వరూపమైన అమ్మాయి పుట్టింది. ఇటువంటి అమ్మాయి పుట్టినప్పుడు సంతోషపడాలే కానీ నీ యొక్క బాధకి కారణం ఏంటి అంటే అప్పుడు ఆ రాణి జరిగిందంతా కూడా ఆ మంత్రసానికి వివరించి చెప్తుంది. అయితే మహారాణి, మీ యొక్క బాధను నేను దూరం చేస్తాను. ఇప్పుడే ఈరోజే నీ యొక్క బిడ్డను నేను తీసుకొని వెళ్ళిపోతాను. కానీ రాజ్యంలో ప్రజలందరికీ కూడా ఆడబిడ్డ జన్మించింది కాబట్టి మంత్రసాని పురుట్లోనే చంపేసింది అనే వార్తని ప్రచారం చేయండి. అందరూ కూడా అది నమ్మేటట్లుగా నేను కూడా ప్రవర్తిస్తాను. కానీ ఈ బిడ్డను నేను అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకుంటాను. దయచేసి ఈ మాటని మాత్రం మీరు కాదు అనవద్దు అని చెప్పి అనడంతో ఆ రాణి కూడా చాలా సంతోషిస్తుంది. ఇంతకంటే నాకేం కావాలి? ఏ తల్లైనా కానీ తన బిడ్డను చంపుకోవడానికి ఇష్టపడుతుందా? నాకు కూడా అంతే. నాకు ఈ బిడ్డ చాలా ఇష్టం. కానీ రాజు అమ్మాయి పుట్టింది అంటే నన్ను కూడా చంపేస్తారు. కనుక
తప్పనిసరి పరిస్థితులలో నా బిడ్డను నీ దగ్గర పెంచడానికి ఒప్పుకుంటున్నాను. కానీ నీ దగ్గర ఉన్నా కూడా ఒక పేదరాలుగా నా బిడ్డ బతకకూడదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ నువ్వు కబురు చేస్తే నీకు కావలసిన ధనాన్ని, బంగారాన్ని ఎప్పటికప్పుడు నేను నీ ఇంటికి చేరుస్తూ ఉంటాను. ఆ యొక్క సంపదతో నా బిడ్డను అల్లారు ముద్దుగా ఏ లోటు లేకుండా పెంచాలి అని చెప్పడంతో మంత్రసాని కూడా చాలా సంతోషిస్తుంది. ఇక ఎవ్వరికీ కనపడకుండా ఆ బిడ్డను తీసుకొని తను ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోతుందన్నమాట. ఇక వెళ్ళిపోయిన తరువాత కొన్ని రోజులకి ఆ మహారాజు తిరిగి వస్తాడు. మహారాజుకి రాణి చెప్తుంది, మనకి ఆడబిడ్డ జన్మించింది రాజా, మీరు చెప్పినట్లుగానే పురుట్లోనే మంత్రసాని ఆ అమ్మాయిని చంపేసింది అనేసరికి తను చెప్పినట్లుగా చేసింది అని భార్యను చాలా ప్రేమగా దగ్గరికి తీసుకొని, నువ్వేమీ బాధపడవద్దు, ఆడబిడ్డ కారణంగా మన జీవితాల్లో కష్టాలు వస్తాయి అని చెప్పి ఆ రోజు సన్యాసి చెప్పారు, కనుకనే నేను ఆడబిడ్డని వద్దు అంటున్నాను అని చెప్పి అంటారు. ఇక ఆ విషయాన్ని రాజు కూడా మర్చిపోయి చక్కగా రాజ్యాన్ని చూసుకుంటూ ఉంటారనమాట. ఇక ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉండగా రోజులు సంవత్సరాలు పెరిగే కొద్దీ ఆ బిడ్డ కూడా చక్కగా పెరుగుతుంది. బిడ్డ చాలా అందంగా ఉంటుంది. ఎంత పేద కుటుంబంలో ఆ బిడ్డ పెరుగుతున్నప్పటికీ మహారాజు వారసురాలు కాబట్టి ఆ రాజ్య వారసత్వం యొక్క లక్షణాలు పుణికిపుచ్చుకొని ఆ బిడ్డ చాలా అందంగా, చాలా తెలివితేటలు గల అమ్మాయిగా, చాలా చక్కటి రూపంతో ఆ అమ్మాయి పెరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు ఈ మంత్రసానికి ఇంత అందమైన అమ్మాయి ఎలా వచ్చింది అని చెప్పి, ఎవరు ఈ బిడ్డ అని చెప్పి అందరూ చుట్టుపక్కల వారందరూ అడుగుతుండగా ఆ మంత్రసాని ఆ బిడ్డ తన మేనకోడలు అని చెప్పి, ఆ మేనకోడలు ఒక్క అమ్మా నాన్న చాలా అందంగా ఉంటారు కాబట్టి ఈ బిడ్డ కూడా ఇంత అందంగా పుట్టింది అని చెప్పి అలా చెప్పుకుంటూ వచ్చిందనమాట. ఇక ఇలా ఆ అమ్మాయి పెద్ద మనిషి కూడా అవుతుంది. పెద్ద మనిషి అయిన తరువాత తను యవ్వనపు వయసు వచ్చిన తరువాత 16 సంవత్సరాలకి ఆ బిడ్డ చాలా అందమైన స్వరూపం, చాలా చక్కటి స్వరూపం, అసలు ఒక దేవకన్యే ఇంత అందంగా ఉంటుందా అన్నట్లుగా ఆ అమ్మాయి రూపురేఖలు తయారయ్యాయి. ఒకరోజు చక్కగా తన అందమైన కురులతో తలస్నానం చేసి ఆ తల తుడుచుకుంటూ తను మేడ మీద నుంచొని ఆ తలని ఆరపెట్టుకుంటున్న సమయంలో మహారాజు గుర్రపు స్వారీ మీద కింద నుంచుంటాడు వచ్చి. అప్పుడు ఆ తల వెంట్రుకల నుంచి కారిన ఆ నీటి చుక్కలు ఆ రాజు యొక్క ముఖం మీద పడినప్పుడు ఒక్కసారి ఆ మహారాజు తల పైకెత్తి చూడంగానే అందమైన అమ్మాయి కనిపించేసరికి మంత్రిని పిలిచి ఆ అమ్మాయి ఎవరు, ఇంత అందంగా ఉంది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఎవరో నాకు తెలియదు రాజా, మీరు కనుక్కోమంటే నేను కనుక్కొని చెప్తాను అని చెప్పగా మహారాజు ఆ అమ్మాయి యొక్క పూర్తి వివరాలు నాకు తెలియపరచండి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, ఎందుకంటే అసలు ఇంత అందాన్ని నేను ఎప్పుడూ చూసిందే లేదు, ఎంత చక్కగా ఉంది ఆ అమ్మాయి అని చెప్పి అనగా ఇక ఆ మంత్రి కనుక్కోవడానికి వెళ్తాడు. ఇక మహారాజు రాజ్యానికి వెళ్ళి ఆ రోజు రాత్రంతా కూడా ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తాడు. ఆ అమ్మాయి యొక్క రూపమే ఆయన కలలో కనిపిస్తూ ఉంటుంది. అదే ఆలోచనలతో ఆయన ఆ రోజు ఆహారం కూడా తీసుకోవడం మానేసి గడుపుతాడు. ఇక తరువాత రోజు మంత్రి ఆ అమ్మాయి ఒక మంత్రసాని మేనకోడలు అని చెప్పి, ఆ అమ్మాయిది చాలా పేద కుటుంబం అని చెప్పి, ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చనిపోతే తన మేనకోడల్ని తనే పెంచుతుంది అని చెప్పి చెప్పగా ఆ మంత్రసాని దగ్గరికి భటులను పంపించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు రాజు అని చెప్పి చెప్పండి అనగా ఇక అప్పుడు భటులు వెళ్ళి ఆ మంత్రసాన్ని అడుగుతారు, మహారాజు నీ యొక్క మేనకోడల్ని పెళ్లి చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాడు అనగా ఆ మాట విని ఒక్కసారిగా తన గుండె ఆగిపోయినంత పనవుతుంది మంత్రసానికి. ఎందుకంటే ఆ యొక్క రాజు ఎవరు, ఆ యొక్క అమ్మాయి తండ్రి. ఒక తండ్రే తన కుమార్తెను పెళ్లి చేసుకోవడం ఏంటి స్వామి, ఇది ఎక్కడైనా ఉందా అసలు, ఇది ఎక్కడి విచిత్రపు పరిస్థితి, ఈ పరిస్థితి ఏ పగవాడికి రాకూడదు, ఏ కన్న కూతురికి రాకూడదు అని చెప్పి తను దేవుని గదిలోకి వెళ్ళి కుమిలిపోయి ఏడుస్తుందన్నమాట.
ఇక నా మేనకోడల్ని మహారాజుకి ఇవ్వడం కుదరదు, ఎందుకంటే తనకు ఎటువంటి వివాహం చేసే ఉద్దేశమే నాకు లేదు, కనుక మీ యొక్క రాజుకు చెప్పండి ఇది జరగదు అని చెప్పి. అప్పుడు భటులు వెళ్ళి మహారాజుకు చెప్పగా మహారాజుకి చాలా కోపం వస్తుంది. ఈ రాజ్యంలో నా మాటకు ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారా? అసలు ఇది ఎక్కడి ఆచారం, కొత్తగా మొదలైందా? ఒక్కసారి ఆవిడని తీసుకురండి అని చెప్పగా ఆ భటులు వెళ్ళి ఆ మంత్రసాని ఆ రాజ్యానికి తీసుకొని వస్తారు. అప్పుడు ఆ రాజు భటుల చేత ఆ మంత్రసానిని కొరడాతో కొట్టిపిస్తారనమాట. అప్పటికే చాలా వృద్ధాప్యంతో, అంటే చాలా వయసు అయిపోయి పెద్దావిడిగా మారిన ఆ మంత్రసాని ఒంటి మీద కొరడా దెబ్బలు తగలగానే ఆ నొప్పిని భరించలేక తను ఏం చేస్తుంది అంటే అసలు నిజాలు అన్నీ కూడా రాజుగారి ఎదురుగా బయట పెట్టేస్తుంది. ఒక్కసారిగా రాజు ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, నా కన్న కూతురునే నేను పెళ్లి చేసుకుందాము అనుకున్నానా? నా భార్య నన్ను మోసం చేసిందా? ఆ రోజు పురుట్లోనే నా భార్య నా కూతుర్ని చంపేశాను అని చెప్పింది. ఇదంతా కూడా అబద్ధమైన. ఈ యొక్క బిడ్డ బతికున్నంతకాలం నాకు ఏదో ఒక రూపంలో ఇటువంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. వెంటనే ఈ బిడ్డను చంపేయాలి అని తన కుమారుణ్ణి, ఎవరైతే మొదటిగా మగబిడ్డ జన్మించాడో ఆ యొక్క కుమారుణ్ణి పిలిచి, నాయనా జరిగింది ఇది, ఇతను అంటే ఈ అమ్మాయి బ్రతికున్నంతకాలం మన రాజ్యంలో ఎటువంటి కష్ట పరిస్థితులు వస్తాయి అంటే అవి మాటల్లో కూడా చెప్పలేము, కనుక నీ చెల్లి అని కూడా నువ్వు ఆలోచించకుండా ఈ అమ్మాయిని అడవుల్లోకి తీసుకొని వెళ్ళి చంపేసేయి. చంపినట్లుగా సాక్ష్యంగా ఆవిడ యొక్క 2 కళ్ళను తీసుకొని వచ్చి నాకు చూపించు, ఎందుకంటే మీ అమ్మలాగా నువ్వు నన్ను మళ్ళీ మోసం చేస్తావేమో అని చెప్పగా అప్పుడు తన చెల్లి తన కళ్ళెదుర ఇన్ని సంవత్సరాల తర్వాత కనిపించింది అని సంతోషపడాలా, లేకపోతే తన తండ్రి తన చేతులతో ఇంత దుర్మార్గమైన దారుణమైన పనిని చేయమన్నాడే అని బాధపడాలో ఆ అబ్బాయికి ఏమీ అర్థం కాలేదు. కానీ తండ్రి మాట వినకపోతే ఆ తండ్రి ఎంత మూర్ఖుడో ఆల్రెడీ ఆ కుమారుడికి తెలుసు. ఇక తండ్రి మాట కాదనలేక తన చెల్లిని తీసుకొని అడవులలో వదిలిపెట్టే దారిలో, చెల్లి నేనైతే నిన్ను నా చేతులతో చంపలేనమ్మా, ఎందుకంటే ఏ అన్న కూడా ఇటువంటి దారుణంగా తన యొక్క సొంత చెల్లెలనే హత్య చేయడం అనేది ఎక్కడా లేదు, కనుక నీవు ఈ అడవులలోనే జాగ్రత్తగా ఉండమ్మా, కానీ నేను నా తండ్రికి చెప్తాను నిన్ను చంపేశాను అని. దానికి సాక్ష్యంగా నేను జింక కళ్ళను తీసుకొని వెళ్ళి చూపిస్తాను అని చెప్తాడు. అప్పుడు లేదు అన్న, నువ్వు ఖచ్చితంగా నన్ను చంపు, ఎందుకంటే నాన్నగారి మాటని నువ్వు కాదని ఇలా మోసం చేయడం పద్ధతి కాదు, నన్ను చంపి నా కళ్ళనే తీసుకొని వెళ్ళి నాన్నగారికి చూపించు అనగా, లేదమ్మా నేను ఆ పాపం చెయ్యలేను అని చెప్పి ఆ అమ్మాయిని అడవులలో ఎవ్వరికీ కనిపించకుండా అడవికి మధ్య భాగంలో వదిలిపెట్టి ఒక జింకను హత్య చేసి ఆ జింక 2 కళ్ళను తీసుకొని వెళ్ళి తన తండ్రికి చూపిస్తాడు. నేను చెల్లిని చంపేశాను నాన్నగారు, ఇవిగో సాక్ష్యం, ఈ 2 కళ్ళని చూడండి అని చెప్తాడనమాట. ఇక అవి చూసిన తర్వాత శబాష్ నువ్వు నా కుమారుడి అనిపించావు అని చెప్పి తన యొక్క కొడుకుని హత్తుకొని తను చాలా సంతోషపడతాడు. కానీ తన తల్లి మాత్రం అప్పటి వరకు మంత్రసాని దగ్గర సంతోషంగా నా కుమార్తె ఉంది అని చెప్పి సంతోషపడి కొద్ది సంవత్సరాలు కూడా గడవక ముందే తన యొక్క కుమార్తె యొక్క చావు వార్త నా చెవిన పడింది అని బాధపడుతూ కూర్చున్నప్పుడు కుమారుడు వెళ్ళి, అమ్మా ఎందుకు బాధపడుతున్నావు అని అడగగా, నాయన నిజంగానే నువ్వు నీ చెల్లిని చంపేశావా అని చెప్పి తల్లి అడుగుతుంది. లేదమ్మా, నేను నీ యొక్క మంచి బుద్ధులతో పెరిగిన అబ్బాయిను, కనుక నా చెల్లిని చంపలేదమ్మా, నేను నీతో అబద్ధం చెప్పలేను. మన తండ్రితో ఎందుకు చెప్పాను అంటే నా తండ్రి ఎంత మూర్ఖుడో నాకు తెలుసు, కనుక తండ్రితో నా యొక్క కన్న తండ్రితో అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అది తప్పైనా
కూడా తప్పలేదమ్మా, కానీ నీతో మాత్రం అబద్ధం నేను చెప్పను. కనుక నా యొక్క చెల్లిని నేను చంపలేదు. అడవికి మధ్య భాగంలో వదిలిపెట్టి ఒక జింకను చంపి ఆ జింక 2 కళ్ళను తీసుకొని వచ్చి నా చెల్లి కళ్ళు అని చెప్పి నాన్నగారికి చూపించానమ్మా అనేసరికి తనకు ప్రాణం లేచొచ్చినట్లయి, అమ్మయ్య ఎలాగైనా నా కుమార్తె బ్రతికే ఉంది కదా అని సంతోషపడుతుందన్నమాట. ఇక ఆ అమ్మాయి ఆ అడవి యొక్క మధ్య భాగంలో ఉండి ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఏమీ అర్థం కావడం లేదు. తను రోజు రోజుకు ఆహారం వెతుక్కోవడానికి ఆకలితో అలమటించిపోయి బాధపడుతూ ఉండేది. అక్కడ ఏవో ఆకులను తిని తన యొక్క కడుపుని నింపుకుంటూ ఉండేది. కొన్ని నెలలు గడిచే కొద్దీ తన యొక్క ఒంటి మీద ఉన్న బట్టలు కూడా కొంచెం కొంచెంగా చినిగిపోవడం మొదలుపెట్టాయన్నమాట. ఇక పూర్తిగా 1 సంవత్సరం అయితే గడుస్తుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. తను పూర్తిగా చిక్కిపోయినప్పటికీ కూడా చాలా అందమైన ఆకృతిని తను కలిగి ఉంటుంది. ఇక ఒకరోజు ఏం జరుగుతుందంటే, ఎవరో అడవిలోకి గుర్రపు స్వారీ చేసుకున్నట్లుగా వచ్చే సౌండ్ వినిపిస్తుంది. ఆ యొక్క శబ్దానికి నగ్నంతో ఉన్న అమ్మాయి, ఎందుకంటే సంవత్సరం గడిచేసరికే తన ఒంటి మీద నూలిపోగు కూడా లేకుండా పోయింది. అలా గుర్రపు బండి యొక్క శబ్దం వినిపించేసరికి ఒక చెట్టు పొదల్లోకి వెళ్ళి ఆ అమ్మాయి దాక్కుంటుంది. ఇక గుర్రపు బండి మీద ఒక రాజకుమారుడు వస్తాడు. ఆ రాజకుమారుడు వచ్చి ఆ పొదకల్లే చూసి అక్కడ ఎవరు ఉంది అని చెప్పి పెద్దగా అరుస్తాడనమాట. అలా అరిచేసరికి ఆ అమ్మాయి ఇక్కడికి ఎవరో ఒక మనిషి వచ్చాడు అని గుర్తించి నేను ఒక అమ్మాయిని అని చెప్పి జరిగిందంతా చెప్పేసరికి ఆవిడ యొక్క బాధను విని ఆ రాజకుమారుడు తన యొక్క బట్టలను తీసి ఆ అమ్మాయికి పొదల చాటుకు విసిరేస్తే ఆ అమ్మాయి రాజకుమారుడి యొక్క బట్టలను ధరించి ఆ పొదల్లో నుంచి బయటికి వస్తుంది. ఆ అమ్మాయిని ఒక్కసారిగా అలా చూసేసరికి ఆ అబ్బాయి కళ్ళు అనేవి, అంటే ఒక అమ్మాయిని చూసి ఎలా అంటే ఎంత అందం, చక్కటి ముఖం అన్నమాట, చక్కటి కురులు, చాలా అందంగా అనిపిస్తుంది ఆ అమ్మాయి. ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి మీద ఆ క్షణంలోనే ఆ అబ్బాయి మనసు పారేసుకుంటాడు. ఎలాగైనా కానీ పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, నా భార్యకు కావలసిన పూర్తి అర్హతలు ఈ అమ్మాయికే ఉన్నాయి అనుకొని, నీవు నాకు చాలా చక్కగా నచ్చావు, నేను ఒక రాజ్యానికి రాజకుమారుడను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అనేసరికి అప్పటికే చాలా కష్టంలో బాధలో ఉన్న ఆ అమ్మాయి సరేనని చెప్పి ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకున్న వెంటనే తను ఆ గుర్రపు బండి మీద ఆ అమ్మాయిని కూడా ఎక్కించుకొని తన యొక్క రాజ్యానికి తీసుకొని వెళ్ళి ఆ రాజ్యంలో అంగరంగ వైభవంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తరువాత కొన్ని సంవత్సరాలు, అంటే ఒక 2 సంవత్సరాలు గడిచిన తరువాత తను గర్భవతి అవుతుంది. తనకి ఒక అందమైన బాబు జన్మిస్తాడు. ఆ బాబు జన్మించిన తరువాత ఆ అమ్మాయికి అప్పటికి కూడా ఏ మాత్రం అందం తగ్గదు. ఆ రాజకుమారుడు ఆ అమ్మాయిని అడుగుతాడు, మనకి పెళ్ళయి ఇప్పుడు మనం తల్లిదండ్రులుగా మారిపోయాము, నీవు ఎవరో నాకు ఇప్పటికీ తెలియదు, అసలు నీ తండ్రి ఎవరు అని చెప్పి అడుగగా ఆ అమ్మాయి చాలా బాధపడిపోతూ, నాకు ఇప్పుడప్పుడే చెప్పాలి అనిపించడం లేదు రాజా, దయచేసి నా తండ్రి గురించి నన్ను అడగొద్దు అని చెప్పి లెగిసి వెళ్ళిపోతుందన్నమాట. మళ్ళీ 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ అమ్మాయికి మరొక కుమారుడు జన్మిస్తాడు. అప్పుడు ఆ రాజకుమారుడు మళ్ళీ అడుగుతాడు, రెండవసారి కూడా మనం తల్లిదండ్రులమయ్యాము, నీ తండ్రి గురించి ఇప్పటికైనా చెప్తావా అని చెప్పి అడుగగా నా తండ్రి ఒక పెద్ద మహారాజు అని చెప్పి తన రాజ్యం గురించి ఆ తండ్రి పేరు పూర్తిగా చెప్తుంది. సరే, అప్పటి రోజుల్లో నీ తండ్రి మూర్ఖంగా అలా చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీ తండ్రి మారిపోయి ఉండొచ్చు కదా, కనుక ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ తండ్రి దగ్గరికి బయలుదేరి వెళ్దాము. ఎందుకంటే ఇప్పుడు నువ్వున్న ఈ పరిస్థితిని చూసి, అంటే నువ్విప్పుడు ఒక రాజ్యానికే మహారాణివి, తనకంటే కూడా పెద్ద హోదాలో చాలా అందంగా చాలా ధనంతో నీ యొక్క ఆకృతి కానీ, నీ యొక్క స్వరూపము కానీ, నీ యొక్క ఆస్తి అంతస్తులు కానీ తనకంటే రెట్టింపుగా ఉన్నాయి. కనుక ఇప్పుడు నీ తండ్రి నిన్ను క్షమించి తన యొక్క
అంటే తన యొక్క కుమార్తెగా ఖచ్చితంగా స్వీకరిస్తాడు. వెళ్దాం పద, కానీ నీవు ఇప్పుడు వెళ్ళు, నేను మాత్రం ఒక 4 రోజుల తర్వాత వస్తాను. నాకు ఎంతో నమ్మకమైన మంత్రిని, సేనాధిపతిని నీకు తోడుగా ఇచ్చి పంపిస్తాను అని చెప్పగా తను ఎన్నోసార్లు వద్దు వద్దు అంటున్నా కానీ భర్త మాట కాదనలేక సరేనని చెప్పి ఒప్పుకుంటుంది. ఇక ఒప్పుకున్న తర్వాత చక్కగా తను వెళ్ళే బండిని అందంగా పూలతోటి, నగలతోటి అలంకరిస్తారు. తనతో పాటుగా తనకి అంటే ఆ యొక్క భర్తకి ఎంతో నమ్మకమైన మంత్రిని, సేనాధిపతిని ఇచ్చి పంపిస్తారు. ఈ యొక్క రాజ్యం నుంచి తన తండ్రి యొక్క రాజ్యానికి వెళ్ళడానికి 2 రోజుల సమయం పడుతుంది. మార్గ మధ్యంలో వెళ్ళే దారిలో చాలా చీకటి పడిపోతుందన్నమాట. అలా చీకటి పడిపోతున్నప్పుడు ఆ యొక్క మంత్రి, సేనాధిపతి ఆ యొక్క రాణిగారికి ఒక పెద్దగా మంచిగా అందంగా గుడారాన్ని ఏర్పరుస్తారు. ఇక ఆ పక్కనే ఆ యొక్క రాణి గుడారానికి ఆనుకొనే మంత్రి గుడారాన్ని కూడా ఏర్పరచుకుంటాడు. అప్పుడు ఆ మహారాణి అంటుంది, ఏమనంటే, మంత్రి, నీవు నా పక్కనే గుడారాన్ని ఎందుకు ఏర్పరచుకుంటున్నావు? నాకంటూ కొంచెం ప్రైవేట్ ప్లేస్ కావాలి, కనుక మీరు నా నుంచి దూరంగా గుడారాన్ని ఏర్పరచుకోండి. ఈ రాత్రి సమయంలో మీరు నాకు దూరంగా ఉండడమే నాకు చాలా సురక్షితం అనేసరికి, లేదు రాణి, నాకు మహారాజు చెప్పారు మిమ్మల్ని క్షేమంగా చూడమని, మీ అవసరాలన్నీ కూడా తీర్చమని, కనుక మీ మాట వినకుండా మేము ఇక్కడ గుడారాన్ని ఏర్పరచుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆ యొక్క రాణి మాటలు వినకుండా అక్కడే ఆ మంత్రి గుడారాన్ని ఏర్పరచుకుంటాడు. ఇక గుడారాలు ఏర్పరచుకున్న తరువాత రాత్రి సమయంలో ఆ పక్కన ఉన్న సేనాధిపతి నిద్రపోయిన తర్వాత ఆ మహారాణి గుడారంలోకి ఆ మంత్రి ప్రవేశిస్తాడు. ఏదో అలజడి వచ్చి ఆ రాణి మేలుకుంటుంది. ఏంటి మంత్రి, ఈ సమయంలో నువ్వు నా గుడారం లోపలికి ఎందుకు వచ్చావు అనేసరికి ఆ మంత్రి ఏది కూడా వినకుండా ఆ రాణికి దగ్గరికి వెళ్తాడనమాట. అప్పటికే ఆ రాణికి పూర్తిగా అర్థమైపోతుంది, ఏదో తను తప్పు పని చేయడం కోసమే నా దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి అనుకొని అప్పుడు తన యొక్క పెద్ద కుమారుని ఎదురుగా నుంచోబెడుతుంది. నీవు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేను ఒక మహారాజు యొక్క కుమార్తెను, అదేవిధంగా ఒక రాజకుమారుడి యొక్క భార్యను. నీవు కనుక నన్ను తాకాలి అంటే ముందు నా పెద్ద కుమారుడిని దాటి రావాలి అని చెప్పి అనేసరికి అప్పటికే కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ మంత్రికి ఏది కూడా అర్థం కాదు. తన యొక్క కత్తిని తీసి ఆ పెద్ద కుమారుడి తల నరికేసి రాణికి దగ్గరికి వెళ్తాడనమాట. అలా దగ్గరికి వెళ్ళేసరికి ఇక ఆ మంత్రి యొక్క పూర్తి ఆలోచన మహారాణికి అర్థమవుతుంది. ఎందుకంటే తన యొక్క కొడుకు ప్రాణాన్ని కూడా తీసినవాడు నా ప్రాణాన్ని కూడా తీయడు అని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ఈ యొక్క మంత్రి ఏం చెప్పినా కూడా వినడు అని ఆలోచించుకొని, మంత్రి, నీవు నా కోసం కొంచెం సమయం వెయిట్ చేయాలి, ఎందుకంటే నేను స్నానం చేసి వస్తాను, తరువాత నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది చేయొచ్చు అని చెప్పి తను ఆ గుడారం వెనుక భాగం నుంచి దూరంగా పారిపోయి ఒక చెట్టు పొదలో ఆ రాత్రంతా దాక్కుంటుందన్నమాట. ఇక మళ్ళీ ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత యథావిధిగా ఆ చెట్టు పొదలో నుంచి బయటికి వస్తుంది. బయటికి వచ్చి మళ్ళీ ఆ యొక్క మహారాణి, తన యొక్క చిన్న కుమారుడు, మంత్రి, సేనాధిపతి అందరూ కలిసి ప్రయాణం మొదలు పెడతారు. 2వ రోజు మళ్ళీ రాత్రి సమయం అయ్యేసరికి మళ్ళీ గుడారం ఏర్పరచుకొని అక్కడ స్థావరం ఉండబోతారు. అంటే నిన్న రాత్రి మంత్రి ఆ పని చేశాడు. ఈరోజు సేనాధిపతి ఆ యొక్క మహారాణి గుడారానికి దగ్గరలో గుడారాన్ని ఏర్పరచుకుంటాడు. అప్పుడు ఆ రాణి ప్రశ్నిస్తుంది, నీవెందుకు నాకు దగ్గరలో ఏర్పరచుకుంటావు, నువ్వు వెళ్ళి దూరంగా ఏర్పరచుకో అని చెప్పి. అప్పుడు ఆ సేనాధిపతి ఏం చెప్తాడు అంటే,
రాజుగారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడమన్నారు, కనుక రాజుగారి మాటే మేము వింటాము అని చెప్పి రాణి ఎన్ని చెప్తున్నా కూడా వినకుండా సేనాధిపతి అక్కడే ఏర్పరచుకొని మళ్ళీ అర్ధరాత్రి సమయంలో మహారాణి గుడారంలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ ఆ సేనాధిపతికి కూడా ఇదే దురాలోచన ఉంది అని చెప్పి ఆ మహారాణి పసిగట్టి తన యొక్క చిన్న కుమారుణ్ణి మళ్ళీ తన ఎదురుగా నుంచోబెట్టి, మహారాజు ఎంత కోపిష్టివాడో మీ అందరికీ తెలుసు, నేను నా బిడ్డలు అంటే ఆ మహారాజుకు ఎంత ప్రేమో మీకు తెలుసు, అదేవిధంగా నేను ఒక పెద్ద మహారాజు యొక్క కుమార్తెను, ఇన్ని తెలిసి కూడా మీరు ఇటువంటి దారుణాన్ని చేస్తానికి ముందుకు వస్తున్నారు అంటే మీకు ఎంత ధైర్యం, రేపు ఇదంతా తెలిస్తే మహారాజు మిమ్మల్ని ఏం చేస్తారో మీకు తెలుసా అని చెప్పి ఎన్ని చెప్పినా కూడా వినకుండా అప్పటికే కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ సేనాధిపతి తన చిన్న కుమారుడి తల నరికేసి రాణికి దగ్గరికి వెళ్ళబోతాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక మహారాణి ఆ రాత్రి సమయంలోనే పరుగున ఒక పెద్ద నదీ ప్రవాహం దగ్గరికి వెళ్తుంది. ఇక ఏమీ ఆలోచన చేయకుండా ఆ యొక్క నదిలోకి దూకేస్తుందన్నమాట. అప్పటికే ఎంతో వేగంతో ప్రవహిస్తున్న ఆ నదిలో నుంచి ఆవిడ కొట్టుకొని వచ్చి ఒక ఒడ్డుకు చేరుతుంది. ఒక ఒడ్డుకు చేరుకున్న తర్వాత తెల్లవారిన తర్వాత ఇద్దరు సన్యాసులు ఆ యొక్క మహారాణిని ఒడ్డుకు చేరుకున్న ఆ మహిళను చూసి ఆవిడ ముందు ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఆవిడ ప్రాణాలని కాపాడాలి అని చెప్పి అంటే ఆ యొక్క రాణికి ముందు ప్రథమ చికిత్స చేస్తారు అన్నమాట. ఆ రాణి స్పృహలోకి వచ్చి అంతా కూడా తేరుకునే సమయానికి ఆ సన్యాసులిద్దరూ కూడా ఆవిడ యొక్క అందాన్ని చూసి మైమర్చిపోతారు. ఎందుకు అంటే ఏ మగవాడు అయినా కానీ ఆ యొక్క అందం ముందు, ఆ యొక్క రాణి అందం ముందు ముగ్ధుడవ్వాల్సిందే, అంత అందగత్తె మహారాణి. తరువాత ఆ యొక్క సన్యాసులకు తోడు ఇంకొంతమంది శిష్యులు కూడా వస్తారు. ఆ మహారాణి మనసులో చాలా భయపడిపోతుంది. ఇద్దరు మూర్ఖుల నుంచి తప్పించుకొని ఈసారి నలుగురు మూర్ఖుల దగ్గరికి వచ్చాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఆ శిష్యులందరూ కూడా ముందు నేను ఆవిడ్ని చూశాను కాబట్టి ముందు నాకు ఆవిడ దక్కాలి, తరువాత చూశాను తరువాత నాకు దక్కాలి అని చెప్పి నలుగురు కూడా గొడవ పడుతూ ఉంటారు. అలా గొడవ పడుతున్నప్పుడు ఆ శిష్యుల యొక్క గురువు గారు అంటే పెద్ద ఆయన వస్తాడనమాట. వచ్చి ఆ యొక్క శిష్యుల మనస్తత్వాన్ని పూర్తిగా అతను ముందుగానే పసిగట్టి, నాయనలారా ఎందుకు గొడవ పడుతున్నారు, ఏ స్త్రీ అయినా కానీ మనకి సోదరి లాంటిది, మీకు ఎప్పుడూ కూడా ఇంతవరకు మాకు ఒక సోదరి ఉంటే బాగుండేది అనేవారు కదా, ఇప్పుడు ఈ స్త్రీని మీరు సోదరిలాగా ఎందుకు భావించరు అనేసరికే తప్పైపోయింది స్వామి అని చెప్పి ఆ శిష్యులందరూ కూడా గురువుగారి పాదాల మీద పడి ఇక నుంచి ఆవిడను ఆ సోదరి సోదరి అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయిని కూడా వారితో పాటు వారి యొక్క ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి ఆవిడ మంచి చెడులన్నీ కూడా ఆ యొక్క గురువు శిష్యులే చూడటం మొదలుపెట్టారు. కొద్ది రోజులు గడిచేసరికే ఆ అమ్మాయి అసలు ఏ రాజ్యంలో ఈ ఆశ్రమం ఉంది అని చెప్పి అన్ని వివరాలు తెలుసుకున్న తరువాత ఆ ఆశ్రమం తన యొక్క తండ్రి రాజ్యంలోనే ఉంది అని చెప్పి తెలుసుకొని నేను నా తండ్రి యొక్క స్థానంలోనే ఉన్నాను అని చెప్పి ఆశ్రమంలో ఆనందంగా ఉండడం మొదలు పెడుతుంది. ఒకరోజు అనుకోకుండా ఆ యొక్క శిష్యులు భిక్షాటన కోసం ఆ మహారాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళే ముందు ఈ యొక్క సోదరి అంటే ఆ మహారాణి ఏం చెప్తుంది అంటే, మీరు రాజుగారి దగ్గరకు భిక్షాటనకు వెళ్ళినప్పుడు మా సోదరి మీ యొక్క రాజ్యంలో కథ చెప్పడానికి వస్తుంది, అందుకు మీకు అంగీకారమేనా అని చెప్పి మహారాజుని అడిగిరండి అని చెప్పి చెప్తుంది. ఇక అప్పటికే అందరూ కూడా సోదరిలాగా భావిస్తున్న ఆ అమ్మాయి ఏది చెప్తే అది చేసేవారనమాట. అందరూ కూడా ఆ రాజు దగ్గరికి భిక్షాటనకు వెళ్ళి, మాకు ఒక సోదరి ఉంది రాజుగారు, మీ దగ్గర ఆ సోదరి కథ చెప్పాలి అనుకుంటుంది, మీకు అంగీకారమేనా అని చెప్పి చెప్తాడనమాట. సరే అలా అయితే రేపు వేరే రాజ్యం నుంచి ఒక యువరాజు కూడా ఇక్కడికి రానున్నారు, ఆ యువరాజుతో పాటు మంత్రి గారు సేనాధిపతి గారు కూడా ఇక్కడికి రానున్నారు, వారందరి సమక్షంలో ఈ రాజ్యంలో ఉండే అందరి ఎదురుగా ఆ అమ్మాయి కథ చెప్పడానికి అంగీకారమే అయితే మాకు ఎటువంటి
అభ్యంతరం లేదు అని చెప్పి ఆ మహారాజు చెప్తాడనమాట. ఇక సరేనని చెప్పి ఆ యొక్క రాణి కూడా, అంటే ఆ యువరాణి కూడా ఒక యోగి వేషం వేసుకొని ఆ యొక్క రాజ్యంలోకి వెళ్తుంది. తనకు కావలసిన వారందరూ కూడా అక్కడే ఉన్నారు. తండ్రి, వేరొక రాజ్యం నుంచి వచ్చిన యువరాజు అంటే తన భర్త, తన యొక్క బిడ్డలను చంపిన మంత్రి, సేనాధిపతి, ఇక ఆ రాజ్యంలో మిగతా యొక్క రాజులు కూడా అందరూ అక్కడే ఉన్నారు. ముందుగానే అమ్మాయి చెప్తుంది, నేను కథ చెప్పినప్పుడు ఎవ్వరూ కూడా మధ్యలో వెళ్ళడానికి వీల్లేదు. ఎప్పుడైతే మధ్యలో వెళ్ళిపోతారో ఆ క్షణంలోనే నేను కథని ఆపేస్తాను. కనుక మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కథ మొదలవ్వక ముందలే వెళ్ళిపోండి. ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఆ యువరాజు అంటే ఆ మహారాజు చెప్తాడు, అంటే తండ్రి చెప్తాడు, అమ్మా ఎవ్వరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళరు. ఎవరైనా కానీ వెళ్తే వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇక నువ్వు కథ చెప్పడం మొదలుపెట్టు అనేసరికి ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజుకి కుమార్తె పుడితే నష్టం జరుగుతుంది అని చెప్పి పురుట్లోనే తన కుమార్తెను చంపేయాలి అనుకున్నాడు. కానీ ఆ కుమార్తెను ఒక మంత్రసాని తీసుకొని వెళ్ళి పెంచుకుంటుంది. తరువాత తను బ్రతికే ఉంది అని తెలిసిన తర్వాత తన కుమారుడికి ఇచ్చి చంపేయమని అడవులకి పంపిస్తాడు. ఇలా చెప్తూ ఉండంగా మహారాజు కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇలా మాట వరుసకి ఒక్క మాటగా చెప్పిన ఆ అమ్మాయి ఎంతో ఆవేదనతో చెప్పే పద్ధతిలో చెప్తుండగా ఆ మహారాజు తను ఎంత మహాపాపం చేశాను, ఇది నా గురించే కదా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది తర్వాత చెప్పమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ సోదరుడు తన యొక్క చెల్లిని చంపడం ఇష్టం లేక జింక కళ్ళను తీసుకొని వెళ్ళి తన తండ్రికి చెల్లిని చంపాను అని చెప్పి అబద్ధం చెప్తాడు. ఇక తరువాత 1 సంవత్సరం గడిచిన తర్వాత ఓ యొక్క యువరాజు ఒంటి మీద నూలిపోగు లేకుండా చెట్ల పొదల్లో అల్లాడిపోతున్న ఆ యొక్క యువరానికి తన బట్టలు ఇచ్చి, అదేవిధంగా తన హృదయంలో స్థానమిచ్చి తనని పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్తాడు. ఎంతో సంతోషంగా ఉన్న వారి కుటుంబంలోకి 2 మగబిడ్డలు వస్తారు. తరువాత తన తండ్రిని కలవడానికి తనకి ఎంతో నమ్మకమైన మంత్రిని, సేనాధిపతిని ఇచ్చి పంపించగా మంత్రి పెద్ద కుమారుడును, సేనాధిపతి చిన్న కుమారుడును పంపిస్తారు. అలా పంపించినప్పుడు పెద్ద కుమారుడిని మంత్రి, చిన్న కుమారుడినేమో సేనాధిపతి చంపేస్తారు. ఎంతో నమ్మకస్తులైన వారు చివరకు ఏం జరిగింది, నా భార్య బిడ్డలు ఏమయ్యారు అని చెప్పి రాజు తిరిగి వచ్చిన తరువాత మంత్రిని, సేనాధిపతిని అడిగితే మీ భార్య ఒక మంత్రసాని, ఆవిడ యొక్క మహిమలు సంపాదించుకోవడం కోసం తన బిడ్డలిద్దరినీ కూడా చంపేసింది అని చెప్పి ఆ రాజుకి నమ్మేట్లుగా ఇద్దరూ చెప్పుకున్నట్లుగా ఒకే మాట చెప్తారు. ఆ యొక్క మంత్రి, సేనాధిపతి మాటలను ఆ రాణి భర్త నమ్ముతాడు. అప్పటి నుంచి ఆ యొక్క మనసులో ఆ రాణి మీద ఎంతో కోపం, ద్వేషం పెంచుకుంటారు. కానీ చంపింది మాత్రం మంత్రి, సేనాధిపతి. ఆ విషయం ఆ మహారాజుకు తెలియకుండానే పోతుంది అనుకున్నప్పుడు ఆ యువరాజు ఈ కథ వింటున్న సమయంలో వెంటనే తన మెడలో ముత్యాల హారాన్ని ఆ యొక్క శిష్యుల మీదకు విసిరివేసి, ఇది నా జీవిత చరిత్రలా ఉంది, అసలు ఎవరు నువ్వు అని చెప్పి అనుగా వెంటనే యోగిని వేషంలో ఉన్న తను మామూలుగా మహారాణిలాగా వేషాన్ని మార్చుకుంటుంది. ఇక తన కుమార్తెను చూసిన ఆ మహారాజు, తన భార్యను చూసిన యువరాజు వారిద్దరూ చేసిన తప్పులకు పశ్చాత్తాపడి తన తండ్రి తన కుమార్తెను హత్తుకుంటాడు. అంటే నన్ను క్షమించమ్మా అని చెప్పి హత్తుకుంటాడు. తన భర్త నేను నమ్మి వీరితో పాటు పంపించినందుకు వీరికి ఇప్పుడే శిక్షను విధిస్తాను అని చెప్పి తన చేతిలో ఖడ్గాన్ని తీసి ఆ మంత్రిని ఇంకా ఆ సేనాధిపతి తలలను నరికేస్తాడనమాట. ఇక ఇలా కొద్ది రోజులకి తండ్రితో చాలా సంతోషంగా ఆ యువరాణి గడుపుతుంది. అదేవిధంగా తన యొక్క భర్తతో కూడా కలిసి సంతోషంగా ఉంటూ మరొక 2 మగబిడ్డలకు జన్మనిచ్చి ఆనందంగా ఉంటుంది. అయితే తల్లి, ఈ కథ ఇప్పటి వరకు మీరు విన్నందుకు చాలా సంతోషం. అసలు విషయం ఏంటి, ఈ కథకు నీ జీవితానికి సంబంధం ఏంటి అంటే కనుక తల్లి,
తన యొక్క నుదిటి రాతని మార్చుకునే శక్తి లేక ఎన్నో ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యములు పుట్టిన ఆ యువరాణి సైతం ఎన్నో కష్టాలని అనుభవించింది. అటువంటిది ఎంతో నమ్మకమైన వ్యక్తులు ఆ యువరాజుని మోసం చేసి తన కన్నబిడ్డలను సైతం చంపేశారు. నీవు ఇటువంటి దుర్మార్గపు సమాజంలో బ్రతుకుతున్నావు కనుక నీ నుదుటి రాతని నువ్వే రాసుకోవాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. స్త్రీ ఎవరి దగ్గర ఎప్పుడూ కూడా తన యొక్క నమ్మిన వారి దగ్గర స్త్రీని వదిలిపెడుతూ ఉంటారు. నా యొక్క చుట్టాలే కదా, నా బిడ్డని చూసుకో అని చెప్పి. అలా ఎప్పుడూ కూడా ఆడపిల్లని వదిలి వెళ్ళేటప్పుడు ఎవరు ఎటువంటి వారు అని చెప్పి ఆలోచించి ఆడపిల్లని విడిచి వెళ్ళాలి. ఇప్పుడున్న ఈ సమాజంలో ఎవ్వరిని కూడా నమ్మకూడదమ్మా తల్లి. ఎన్నో దారుణాలు అనేవి ప్రతిరోజు నీ చెవిన పడుతూనే ఉన్నాయి. నా యొక్క వంతుగా నేను నీకు ఈరోజు ఈ సందేశాన్ని అందించడానికి గల కారణం ఏంటి అంటే, బిడ్డ, ఆడపిల్ల ఒక ఆదిశక్తితో సమానం కనుక ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవిగా భావించుకొని ఎప్పుడూ కూడా ఆడపిల్లని గర్భంలోనే చిదిమేయాలి అనే ఆలోచనలను మానుకొని ఆడపిల్ల మా ఇంటికి మహాలక్ష్మి అని చెప్పి ప్రతి ఒక్కరూ భావించుకోవాలి అన్న ఉద్దేశంతో ఇది నీకు వినిపించడం జరుగుతుంది. కనుక ఆడపిల్ల నీ ఇంట పుడితే లక్ష్మీ కటాక్షం, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ కూడా నీ గుమ్మంలో అడుగు పెడతాయి అని చెప్పి నువ్వు నమ్మి తీరాలి. కనుక ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా నీ యొక్క కోరిక తీరబోతోంది తల్లి. కనుక నువ్వు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవాలి. ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మడం మానేసి ప్రతి ఒక్కరి విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచించుకొని నీ యొక్క జీవితంలో ముందడుగు వేయకపోతే చాలా నష్టాలు నువ్వు అనుభవించాల్సి వస్తుంది అని గుర్తింపు కోసం గుర్తించుకుంటావు అన్న ఉద్దేశంతో ఈ కథ మొత్తం నీకు వినిపించాల్సి వచ్చింది. కనుక నీ యొక్క మంచి చెడు అన్నీ కూడా నీకు నువ్వే చూసుకొని నీ కుటుంబం యొక్క పూర్తి బాధ్యతను కూడా నీ మీదే వాల్చుకొని అంతా నీ చేతుల్లోనే నువ్వు పూర్తిగా నీ యొక్క గౌరవాన్ని, నీ యొక్క నమ్మకాన్ని నీకు నువ్వే నిలబెట్టుకోవాలి అని చెప్పి ఈ కథ నీకు చెప్తుంది అని చెప్పి బాబాగారు ఈరోజు మనకి ఈ సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.